పార్టీ లేదా? మనం కూడా స్థానిక ఎన్నికలు 2-3 చోట్ల గెలిచింది కదా వాళ్ళు. కాబట్టి పార్టీ అధినేతలు జైలుకి వెళ్ళి జార్ఖండ్ ముక్తి మోర్చా మొన్న వెళ్ళలేదా వీళ్ళు పంపిస్తే? ఇప్పుడు ఎందుకు చంద్రబాబు గారు వెళ్ళలేదా? ఏమైంది? ఆయన ఏమైనా పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఎవరికన్నా వేరే వాళ్ళకి ఇచ్చారా? ఉంటుంది కదా, నడుస్తుంది. బేసిక్గా ఏంటంటే ఒక సెన్సేషనలిజం అన్నటువంటి ప్రయత్నం రాయొచ్చు. సార్ ఒకటి అరెస్ట్కి సంబంధించిన సంకేతాలు ఇస్తున్నారా సార్? ఒకవేళ దగ్గరికి వచ్చిందా జగన్ని? అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇందులో ఈడీ కూడా ఇన్వాల్వ్ అయ్యి సోదాలు జరుగుతున్న నేపథ్యంలో నెక్స్ట్ ఆ యాంగిల్ అరెస్ట్ చేయబోతున్నారనే సంకేతాన్ని ఇస్తున్నారు. అప్పుడైతే ఇది రాయరుగా, జగన్ మీదనే రాసుకొస్తారు. ఇప్పుడు అదేంటంటే అరెస్ట్లు అయ్యే పరిస్థితులు తక్కువ ఉన్నాయి. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా ఈడీ విచారించింది. ఆ డబ్బులు దాని వరకే చూసింది కానీ రాజకీయాల జోలికి రాలాళ్ళు. ఎక్కడైనా అంతే ఉంటుంది. వీళ్ళు అందుకే కదా అనేది జగన్ని ఏది మోడీ కాపాడుతున్నాడని. అట్టే చంద్రబాబు మోడీ కాపాడాడని కూడా వీళ్ళు అడుగుతున్నారు కదా. బేసిక్గా వాళ్ళు ఇందులో దూరాలనుకోవట్లేదు. ఇక్కడ రాజకీయంలో ఈడీని సిబిఐని దూర్చాలనుకోవట్లేదు వాళ్ళు. అలాగే అవినీతిని వదలాలనుకోవట్లేదు. అవినీతి విషయంలో వాళ్ళు పట్టుకుంటారు. అదే సమయంలో రాజకీయం దాకా తీసుకుపోవట్లేదు వాళ్ళు. సిట్టు ద్వారా, అందుకే సిట్టు ఉంది కదా. లేకపోతే అక్కడ ఈడీ విచారణ చేస్తున్నప్పుడు సిట్టు పక్క వెళ్ళిపోవాలి కదా. కానీ ఎందుకు సిట్టు ఛార్జ్ షీట్లు తయారు చేసి ఇస్తుంది ఈడీకి? అది చూసుకుని వైసీపీ మీద వీళ్ళు చేస్తున్న స్టైల్ ఏంటంటే లిక్కర్ కేసు ద్వారా వైసీపీ అనుకూలుల యొక్క ఎవరైతే 100 కోట్లు గబక్కని తెచ్చివ్వగలుగుతారో వాళ్ళందరినీ, వాళ్ళ వ్యాపారాలని స్తంభింపజేయడం, ఆర్థిక మూలాలను దిగ్బంధించేయడం, జగన్కి రేపు డబ్బులు లేకుండా ఉండేటట్టు చేయటం నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి అదిగో వెళ్ళిపోతాడు, రేపు వెళ్ళిపోతాడు, ఎడ్లుంటే వెళ్ళిపోతాడంటూ వాళ్ళ మీడియా, సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయొచ్చు. తద్వారా వైసీపీలో క్యాడర్ యాక్టివేట్ అయితే చాలా డేంజర్. ఎందుకంటే బీసీ, ఎస్సీ